సో రూపీ స్ట్రెంగ్త్ కొంత కొనసాగుతుంది. అండ్ మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. నిన్నటి స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత, ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ తర్వాత ఇవాళ ఎటువంటి ప్రవర్తన మన మార్కెట్స్లో కనిపిస్తుంది అన్నది ఇంట్రెస్టింగ్ డే. జూన్ సిరీస్ మొదటి రోజు ఇది. సో జూన్ సిరీస్లో కూడా లాస్ట్ 5 సిరీస్లో చూసినట్లుగా లాభాలు మనకు కొనసాగుతాయి లేదా అన్నది వేచి చూడాలి. సో 3 సంవత్సరాల పరిపాలన పూర్తయింది మోడీ ప్రభుత్వానికి. సో మరొక 2 సంవత్సరాల వ్యవధి ఉంది. సో లాస్ట్ ఇయర్ ఎలాగూ లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ మూడ్లోకి వచ్చేస్తారు కాబట్టి ఇంకొక సంవత్సరం మాత్రమే మోడీ ప్రభుత్వం రిఫార్మ్స్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేయగలుగుతుంది. సో ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మన మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ ఒకసారి గమనిస్తే మన మార్కెట్స్ గ్లోబల్ ర్యాలీలో బాగానే పెర్ఫామ్ చేశాయి. సో ఎందుకంటే కొన్ని మార్కెట్స్ లైక్ షాంఘై లాంటివి లాస్ట్ 3 ఇయర్స్లో 52% పెరిగాయి అండ్ బ్రెజిల్ 20% పెరిగింది. మన నిఫ్టీ ఆల్మోస్ట్ 27% పెరిగింది అండ్ సెన్సెక్స్ 24% పెరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ది అవుట్ పెర్ఫార్మర్. లాస్ట్ 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 52% పెరిగింది. లాస్ట్ 3 ఇయర్స్లో నిఫ్టీ బ్యాంక్ 7,900 పాయింట్లు పెరిగింది. సో 51% పెరిగింది. అలాగే నిఫ్టీ ఐటీ 20% పెరిగింది. నిఫ్టీ ఫార్మా 22% పెరిగింది. నిఫ్టీలో మరొక ప్రధానమైన ఇండెక్స్ ఎన్ఎస్సిలో నిఫ్టీ ఫైనాన్స్ ఇది 51% పెరిగింది. ఎఫ్ఎంసీజీ అనదర్ స్టార్ పెర్ఫార్మర్ లాస్ట్ 3 ఇయర్స్లో 41% పెరిగింది. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్ ఇటువంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చాయి. అలాగే ఎంఎన్సీ ఇండెక్స్ 63% పెరిగింది. ఆటో ఇండెక్స్ అనదర్ వెరీ స్ట్రాంగ్ పెర్ఫార్మర్, ఇన్ఫ్యాక్ట్ 64.5% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 3 ఇయర్స్లో ఎన్ఎస్సి ఆటో ఇండెక్స్. స్టాక్స్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే మనకు స్టాక్స్లో మనకు చాలా స్టాక్స్ ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంత హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయో మనందరికీ తెలుసు. మేబీ వన్ సచ్ పెర్ఫార్మర్ ఈజ్ అవంతి ఫీడ్స్. సో అవంతి ఫీడ్స్లో మనం చూసాం. అవంతి ఫీడ్స్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 1000% రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్లో మనకు రావడం చూసాం. అలాగే లూజర్స్లో మనం జయప్రకాష్ అసోసియేట్స్ లాంటివి ఆల్మోస్ట్ 80% వెల్త్ తుడిచిపెట్టేశాయి ఇన్వెస్టర్స్కి, మార్కెట్ క్యాప్ని. సో ఇటువంటి పెర్ఫార్మెన్స్ మనం ఇండివిజువల్ కౌంటర్స్లో చూసాం. సో నెక్స్ట్ 2 ఇయర్స్లో మనం ఎటువంటి రిటర్న్స్ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ 3 ఇయర్స్ ఆర్ ఏ హ్యూజ్ రిటర్న్స్ ఇయర్స్గా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనకు. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎటువంటి పెర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ అట్లీస్ట్ అబౌట్ 10 to 12% అయితే డెఫినెట్లీ రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి. కొద్దిగా స్మార్ట్గా ఉంటే ఇన్వెస్ట్మెంట్లో అది ఐ థింక్ అరౌండ్ 15-16% రిటర్న్ ఈజ్ డెఫినెట్లీ డూయబుల్. సో రియల్లీ స్మార్ట్ పీపుల్ ఉంటే మాత్రం ప్రాబ్లీ దే కెన్ గెట్ 20% ప్లస్ రిటర్న్. సో నెక్స్ట్ 3 ఇయర్స్లో మార్కెట్ మాత్రం తప్పకుండా ఓవరాల్ చాలా బాగానే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అండ్ ఫార్చునేట్లీ మనకి సెకండ్ మాన్సూన్, ఈ మాన్సూన్ బాగుంటుందని చెప్పారు. సో బ్యాక్ టు బ్యాక్ 2 మాన్సూన్స్ ఉంటే ఇట్ విల్ బి ఎ హ్యూజ్ పాజిటివ్ ఫర్ ద ఎకానమీ. అండ్ మనకి మేజర్ హర్డిల్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళాయని చెప్పొచ్చు. అండ్ రిఫార్మ్ ప్రాసెస్ కొద్దిగా త్వరపడే అవకాశం ఉంది. బట్ విల్ ద గవర్నమెంట్ బీ పాపులిస్టిక్ నెక్స్ట్ ఇయర్? వీ డోంట్ నో అండి. ఐ మీన్ వీ కెనాట్ ఈవెన్ సే ఇట్. ఎందుకంటే కరెంట్లీ దే ఆర్ రైడింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ బుల్ వేవ్. ఈవెన్ పొలిటికల్ బుల్ వేవ్ అనేది మనకి నడుస్తూనే ఉంది. బీజేపీ వాళ్ళది దే ఆర్ గోయింగ్ స్ట్రాంగర్, గెటింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ బై ద డే. సో ఇన్ మై ఒపీనియన్ 10 to 12% డెఫినెట్లీ యూ కెన్ ఫార్ అవుట్ బీట్ ఎనీ గుడ్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా ఐ థింక్ యూ కెన్ గెట్ 50% మోర్ కైండ్ ఆఫ్ ఎ రిటర్న్. సో కొంచెం స్మార్ట్ ఉంటే మాత్రం గ్యారంటీగా ఐ థింక్ 15 to 16% రిటర్న్ ఉంటుంది. కరెక్షన్స్ ఉంటాయా? డెఫినెట్లీ మధ్యలో కరెక్షన్స్ ఉంటాయి. ఇట్ కెన్ బి డొమెస్టిక్ రీజన్ ఆర్ ఇట్ కెన్ బి అన్ ఎక్స్టర్నల్ రీజన్ అవుట్సైడ్ ఆఫ్ ఇండియా. ఎక్కడి నుంచి అయినా రావచ్చండి. అండ్ దే ఆర్ ఆల్వేస్ హెల్దీ. సో ఓవరాల్ చూసుకుంటే మెనీ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్సో సేయింగ్ ఇన్ ద నెక్స్ట్ 2020 కల్లా ఇట్ విల్ బి అట్లీస్ట్ 12,000 అట్లా నిఫ్టీ ఇది ఇస్తున్నారు. బట్ ఇన్ మై ఒపీనియన్ ఒకవేళ జిఎస్టీ మాత్రం ఒక సునాయాసంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే విదిన్ ద నెక్స్ట్ 6 to 9 months ఆర్ విదిన్ ద నెక్స్ట్ 1 year, I think after that it's going to be a huge positive for the economy అండి. అండ్ దెన్ కన్జంప్షన్ లెడ్ ప్యాటర్న్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్దిగా మనకి ఎప్పుడైతే ట్యాక్స్ కలెక్షన్స్ అవన్నీ కంప్లయన్స్ అనేది పెరుగుతుందో అండ్ స్పెండింగ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ కన్జంప్షన్ థీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగే అవకాశం ఉంది. అండ్ జనరలీ మన వాళ్ళు నెక్స్ట్ 3 to 4 yearsలో, నాట్ ఈవెన్ 5 years, పర్ క్యాపిటల్ డబుల్ అవుతుందని చెప్తున్నారు. ఇఫ్ పర్ క్యాపిటల్ డబుల్స్ దెన్ దే విల్ బి ఎ హ్యూజ్ స్పెండింగ్ ప్యాటర్న్. సో ఇవన్నీ మనం ఆల్ ఇన్ ఆల్ తీసుకుంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు అబౌట్ 12% రిటర్న్ ఐ థింక్ వన్ కెన్ definitely get, and 15 to 16% is also doable if you are a little bit smart.
సో లార్జ్ క్యాప్స్లో ఏం రిటర్న్స్ వస్తాయిలే, ఇలాగే బాలాగారు చెప్పినట్లుగా 10% 15% వస్తాయని అనుకుంటున్నాం. కానీ లాస్ట్ 3 ఇయర్స్లో చాలా లార్జ్ క్యాప్స్ హ్యావ్ గివెన్ 100% రిటర్న్స్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ 3 ఇయర్స్లో డబుల్ అయింది, 101% రిటర్న్ ఫ్రమ్ ఏ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ స్టాక్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. చాలా కోర్స్ ఎక్కువ భాగం ఇన్స్టిట్యూషన్స్ దగ్గరే ఉంటుంది. ప్రతి ఇన్స్టిట్యూషన్ పోర్ట్ఫోలియోలో ఉండే స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి. సో దట్ స్టాక్ హ్యాస్ గివెన్ 101% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి 131% రిటర్న్ ఇచ్చింది. మారుతి సుజుకి 200% రిటర్న్ ఇచ్చింది. సో అలాగే ఇంకా చాలా స్టాక్స్ మన కోటక్ మహీంద్రా బ్యాంక్ 122% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 3 ఇయర్స్లో. ఏషియన్ పెయింట్స్ 115% రిటర్న్ ఇచ్చింది. బీపీసీఎల్ 159% రిటర్న్ ఇచ్చింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ 165% రిటర్న్. అండ్ ఐషర్ మోటార్స్ అనదర్ స్టార్ పెర్ఫార్మర్ 290% రిటర్న్ మనకు ఐషర్ మోటార్స్ నుంచి కనిపించింది. బజాజ్ ఫైనాన్స్ మనం ప్రతిసారి చెప్పుకునే స్టాక్ ఏది, బజాజ్ ఫైనాన్స్లో 529% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న కూడా అనుకున్నాం మనం, ఎవరైనా 14 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటే ₹1 కోటి అయింది అని. సో ఆ దామాషాలో ఎవరైనా ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే మేబీ అరౌండ్ 5.5 to 6 lakh రూపీస్ అయి ఉండొచ్చు బహుశా. సో ఇలా చాలా స్టాక్స్లో మనకు స్ట్రాంగ్ రిటర్న్స్. బజాజ్ ఫిన్సర్వ్ 350%. ఈవెన్ ఏ స్టాక్ లైక్ మదర్సన్ సుమి మనం బాగా వీక్గా ఉన్న స్టాక్ అనుకుంటాం, అది కూడా 3 ఇయర్స్లో 130% రిటర్న్. ఇక్కడ స్టిల్ ఇప్పటికీ మనకు ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్. హిందుస్థాన్ పెట్రోలియం 250% రిటర్న్. అలాగే పిరమల్ ఎంటర్ప్రైజెస్ 332% రిటర్న్. బ్రిటానియా నిన్న ఆఫ్కోర్స్ రిజల్ట్ కొంచెం వీక్గా వచ్చింది, బట్ స్టిల్ డిక్లైన్స్లో ప్రతి డిక్లైన్లో తీసుకోదగిన స్టాక్ ఇది. 3,500 రూపీస్ దగ్గర లాస్ట్ 3 ఇయర్స్లో 300% రిటర్న్ ఇచ్చింది బ్రిటానియా. సో సేమ్ ఈజ్ ది కేస్ విత్ భారత్ ఎలక్ట్రానిక్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్. ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి డోంట్ మిస్ అవుట్ దీస్ ఆపర్చునిటీస్. ఏం వస్తాయిలే రిటర్న్స్ అన్నట్లుగా, ఇంకా ఇక్కడ ఈ వాల్యుయేషన్స్ దగ్గర ఇంకా ఏం వస్తాయిలే రిటర్న్స్ అన్నట్లుగా డోంట్ లీవ్ దీ స్టాక్స్. ప్రతి డిక్లైన్లో ఇప్పుడు మనం అనుకున్న స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. అఫ్కోర్స్ చిన్న చిన్న కంపెనీస్లో కూడా వచ్చాయి. పెన్నీ స్టాక్స్లో మేబీ 500-600%. ఫర్ ఇన్స్టెన్స్ పద్మాలయ, టెలీ లాంటివి కూడా పెరుగుతున్న మార్కెట్ ఇది. ₹4 నుంచి ₹15 అయింది. సో 4 times పెరిగింది కదా అనుకోవచ్చు. కానీ దే ఆర్ హైలీ రిస్కీ బెట్స్. సో అటువంటి స్టాక్స్ జోలికి వెళ్లకుండా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. మంచి రిటర్న్స్ వస్తాయి. పదే మనం చెప్పుకుంటున్నాం ఈ అంశాన్ని. కృష్ణా చలపతి మెయిల్ పంపించారు. సిటీ యూనియన్ బ్యాంక్ ఇవాళ తీసుకోవచ్చా, లేకపోతే నెక్స్ట్ మండే వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయమంటారా? ₹1 lakh ఇన్వెస్ట్ చేస్తారట ఇందులో. సియూబీ ఐ థింక్ ప్రాబ్లీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొచ్చండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ రిజల్ట్స్ మిక్స్డ్గా వస్తున్నాయి కాబట్టి మేబీ మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి ఆ స్టాక్. బట్ అగైన్ ఆల్రెడీ 180 నుంచి క్లోజ్ టు అరౌండ్ 165, ₹20 కరెక్ట్ అయింది. ఐ థింక్ నెక్స్ట్ 3-4 డేస్లో 154 బై ఛాన్స్ వస్తే కనుక అక్కడ మీరు యాడ్ చేయొచ్చు వితౌట్ సీయింగ్ రిజల్ట్స్ ఆల్సో. ఎందుకంటే 154 వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 35-40% రిట్రేస్మెంట్ అయిపోతుంది స్టాక్ అక్కడ. సో దట్ వుడ్ యాక్ట్ యాజ్ అన్ ఎంట్రీ పాయింట్. వెంకటేశ్వరరావు దేవిశెట్టి అడుగుతున్నారు. ఆయన 15% లాస్లో ఉన్నారట ఎంసీఎక్స్లో. సో దీన్ని యావరేజ్ చేసుకోవడం మంచిదా? అలాగే మయూరు యూనికోటర్స్, మిందా కార్ప్, బ్లూ డార్ట్ వీటిల్లో కూడా హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. I think all the 3 stocks you mentioned are extremely strong and very strong sectors lo unnandi, and excellent management and financials and fundamentals chala strong ఉన్న stocks మీరు చెప్పిన 3 కూడా. MCX should you average now? I don't think so అండి, ఎందుకంటే MCX అనేది చాలా గ్రాడ్యువల్గా పెరిగే స్టాక్ అండి. ఇటువంటివన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఉంటుంది. దెర్ ఇస్ నో ప్రమోటర్ హోల్డింగ్ యాజ్ సచ్ ఎక్సెప్ట్ కోటక్ ఈజ్ నో మేనేజింగ్ ద షో. అదర్వైజ్ MCX లాంటివి ఓవర్ ద నెక్స్ట్ 3-5-10 years అట్లా లాంగ్ టర్మ్లో మీకు ఫెచ్ చేసావు కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు యావరేజ్ చేసుకున్నా కానీ మనకి ఇటువంటి ట్రేడింగ్ జెమ్స్ అట్లాంటివి రావు. ఇన్ కేస్ యూ వాంట్ బై MCX యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 years plus వ్యూ అండి. సో అటువంటిప్పుడు ఒక 6 months to 1 year మెల్లిమెల్లిగా మంత్లీ ఎస్ఐపి చేసుకుంటే బెటర్. ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద 3 యూ కెన్ బై ఇన్ 2 price points. తర్వాత మెయిల్ సునీల్ కుమార్ అడుగుతున్నారు. ప్రభాత్ డైరీ ₹119 కొన్నారు, వర్ధమాన్ పాలీ 74 కొన్నారు. ఈ 2 స్టాక్స్ కూడా యావరేజ్ చేసుకోవచ్చు. ప్రభాత్ డైరీ ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే కొద్దిగా డైరీ బిజినెస్ ఈజ్ గోయింగ్ టు డూ వెల్. ఎందుకంటే ఎస్పెషలీ జిఎస్టీ వచ్చిన తర్వాత యూ కెన్ కేటగిరైజ్ దట్ యాజ్ FMCG కంపెనీస్. బట్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ లిస్టింగ్స్ అండి. కొద్దిగా వాళ్ళన్నిటికీ
ఈక్విటీ పరంగా పెద్దగా ఉంది, దే ఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ దెమ్సెల్స్ ఇన్ టు రిజల్ట్స్. కాబట్టి వెయిట్ చేయండి 1 or 2 quarters. సో యావరేజ్ మాత్రం ఒకవేళ ఉంటే ఆల్రెడీ ఉంచండి. నెక్స్ట్ 1 or 2 quarters అయిన తర్వాత ఈ సాధక బాధకాలు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత బ్రాండెడ్ బిజినెస్ ఇన్ డైరీ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో చూసి దాన్ని బట్టి యూ కెన్ టేక్ అ ఫ్రెష్ కాల్. అదర్వైజ్ యూ షుడ్ ఆల్వేస్ బై స్టాక్స్ లైక్ హెరిటేజ్ విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండ్ ప్రూవెన్ రిజల్ట్స్, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అన్నుంది. వాళ్ళు కూడా దే హ్యావ్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ రాబోయే 2-3 yearsలోనే దే వాంట్ టు డబుల్ ద డైరీ టర్న్ ఓవర్. సో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్. డిక్లైన్స్లో అటువంటి కొనుక్కుంటే బెటర్ అండి. తిరుపతి గౌడ్ అడుగుతున్నారు, ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ 194లో లాస్ట్ 18 monthsగా హోల్డ్ చేస్తున్నారు. 2-3 సార్లు మధ్యలో ఆ రేటు వచ్చినా కూడా ఆయన ఎగ్జిట్ కాలేకపోయారట, ఏం చేయాలి ఇప్పుడు? ప్రాబ్లీ అయితే మీరు ట్రైలింగ్ స్టాప్ పెట్టి ఇప్పుడు రన్ చేయండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ బాటమ్ అవుట్ అని చూసాం అరౌండ్ 130-140 మధ్యలో. అండ్ ఇన్ కేస్ ఈ స్టాక్ 198 అబోవ్ అట్లీస్ట్ 3 days క్లోజ్ అయింది అంటే నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ ఇస్ క్లోజ్ టు 220. సో ఇన్ని రోజులు మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ట్రైలింగ్ స్టాప్ మీరు హోల్డ్ చేయండి. ఐ థింక్ 2 monthలో ఏదైతే ఉందో 152 కింద మీరు స్టాప్ లాస్ పెట్టండి. అండ్ 229-230 దగ్గర ఐ థింక్ యూ షుడ్ టేక్ ఎగ్జిట్. సంతోష్ కుమార్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, ఈక్విటాస్, ర్యాలీస్ ఇండియా, హెచ్సిసి, జిఐసి హౌసింగ్, కాడిలా హెల్త్, ఇవన్నీ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కుంటారంటే కొనుక్కోవచ్చు? ఐ డోంట్ థింక్ అండి, మీరు చెప్పిన స్టాక్స్ అన్ని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ థిన్లీ ట్రేడెడ్ స్టాక్స్. సో షార్ట్ టర్మ్ కోసం ది స్టాక్స్ మీకు అంత ఉపయోగపడవు అవి. బట్ అగైన్ యూ షుడ్ హ్యావ్ సెలెక్షన్ ఆఫ్ స్టాక్, చాలా లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో మీరు సెలెక్ట్ చేయాలి. మీరు చెప్పిన స్టాక్స్ అయితే వద్దనే చెప్తాను. హెచ్సిసి ఈజ్ వన్ స్టాక్ విత్ హై లిక్విడిటీ, వాళ్ళ నుంచి F&Oలో కూడా వస్తుంది. సో చూడండి, ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్లుగా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. అగైన్ హెచ్సిసి ఐ థింక్ 37 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉందండి, 200-day మూవింగ్ యావరేజ్ అది. సో 42 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఈ స్టాక్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఇది ఫెయిర్లీ కొంచెం లిక్విడిటీ ఉన్న స్టాక్. సో ఐ థింక్ దిస్ యూ క్యాన్ అటెంప్ట్, మేబీ అప్ టు 36 యూ క్యాన్ బై ఇన్ 2 or 3 price points. అండ్ దీని టార్గెట్ అప్ సైడ్ అరౌండ్ 49-52 వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో మార్కెట్స్లో ట్రేడింగ్ ప్రారంభమైంది, ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి అనుకున్నట్లుగానే 9503 దగ్గర నిఫ్టీ, సెన్సెక్స్ 21 points లాభంతో కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవి పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. టాటా స్టీల్ ఈజ్ ఆల్సో విత్ మైనర్ గెయిన్స్. ఐషర్ మోటార్స్ 0.5% పెరిగింది, వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంది. గ్రాసిమ్ 0.6% పెరిగింది. గ్రాసిమ్ ఈజ్ లీవింగ్ నిఫ్టీ ఐ థింక్. దెన్ సిప్లా లాసెస్తో ప్రారంభమైంది, రిజల్ట్ బాగా డిసప్పాయింట్ చేసింది, ఆల్మోస్ట్ 3.5% నష్టపోయింది ఓపెనింగ్లో. సన్ ఫార్మా 1% నష్టపోయింది. దెన్ బ్యాంక్ నిఫ్టీ 0.3% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో నిన్నటి ర్యాలీ ఏదైతే మనం స్ట్రాంగ్ ర్యాలీ చూసామో దానికి ఒక ఫాలో ఆన్ బయింగ్ అనేది కనపడలేదు బ్యాంక్ స్టాక్స్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాసెస్తో ప్రారంభమైంది. అలాగే సిప్లా ఈజ్ డౌన్ బై 4% నౌ. అండ్ బ్రిటానియా రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, 1.3% నష్టపోయింది. మణపురం ఫైనాన్స్ 3.2% పెరిగింది, స్ట్రాంగ్ రిజల్ట్. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఫ్లాట్గా ఉంది. రిజల్ట్స్ ఇంపాక్ట్ కాంకర్ కంటైనర్ కార్పొరేషన్ 2.5% పెరిగింది. అలాగే ఎంఫసిస్ ఫ్లాట్గా ఉంది. విఏటెక్ ఈజ్ ఆల్సో ఫ్లాట్, ఆల్మోస్ట్ 0.4% ఆఫ్ కోర్స్ కొంత స్ట్రెంత్ కనిపిస్తుంది. రిజల్ట్స్ ఇంపాక్ట్ ధాంపూర్ షుగర్స్ 2% పెరిగింది. ప్రిజమ్ సిమెంట్ 0.5% తగ్గింది. ఎంఈపీ ఇన్ఫ్రా 2% పెరిగింది. ఇవన్నీ రిజల్ట్ క్యాండిడేట్స్. హైడెల్బర్గ్ సిమెంట్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ చూసాం, 3.2% పెరిగింది హైడెల్బర్గ్ సిమెంట్లో. సో బోత్ మార్జిన్స్ అండ్ టాప్ లైన్లో ఇంప్రూవ్మెంట్ మనకు భారీగా కనిపించింది. అశోక్ లేలాండ్ ఎనదర్ రిజల్ట్ విన్నర్, 2.2% పెరిగింది. సో నిఫ్టీలో ఇవాళ నుంచి వేదాంత ఇన్క్లూడ్ అవుతుంది, గ్రాసిమ్ వెళ్ళిపోయి. బట్ వేదాంత షేర్లో ఎటువంటి పెద్ద మార్పు లేదు, 0.2% ఇన్ఫ్యాక్ట్ తగ్గింది. అండ్ నిఫ్టీలోంచి వెళ్ళిపోయిన గ్రాసిమ్ ఆల్మోస్ట్ 0.8% పెరిగింది. సో దట్ ఈస్ ది కండిషన్ నౌ. తర్వాత మెయిల్ కౌశిక్ అడుగుతున్నారు, చమన్లాల్ సేతియా అండ్ క్యాప్లిన్ పాయింట్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ థింక్ చమన్లాల్ సేతియా ప్రాబ్లీ మనకి 29th రోజు రిజల్ట్స్ ఉన్నాయండి. ప్రాబ్లీ దాని తర్వాత అయితేనే మనకి ఇట్స్ బెటర్. ఐ థింక్ నాట్ టు మిస్ అవుట్, మేబీ ఒక 50% క్వాంటిటీ ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 103 నుంచి క్లోజ్ టు 96 దాకా కరెక్ట్ అవటం చూసాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 102-103 ఉంది. సో 50% మీరు ఇక్కడ తీసుకోండి 102 దగ్గర. బట్ అగైన్ ఇట్లాంటి స్టాక్స్కి మీకు అట్లీస్ట్ 6 months to 9 months వ్యూ ఉంటేనే మీరు కొనాలి. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ కొంచెం డిసప్పాయింట్ చేసినందుకే ఆల్మోస్ట్ 1 quarter ఈ స్టాక్ పెరగలేదు. సో 1 or 2లో మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్ తీసుకోండి. అండ్ ఇన్ కేస్ రిజల్ట్స్ కొంచెం బాగాలేకపోయినా కూడా మళ్ళీ 90 నుంచి 88 దాకా వచ్చే ఛాన్స్ ఉంది.
అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా తీసుకోవచ్చు. తర్వాత శ్రీనివాస్ మెయిల్ పంపించారు. బ్యాంక్ స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం ఏది మంచి స్టాక్, దేన్ని రికమెండ్ చేస్తారు మీరు? No, I think private banks స్పేస్లోనే there are good banks అండి. పబ్లిక్ సెక్టర్ దో ఐ థింక్ దే హావ్ గాన్ అప్ డబుల్డ్ ఆల్మోస్ట్ లాస్ట్ 6 monthsలో కూడా. బట్ ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా డబల్ అవుతూనే ప్రీవియస్ హైస్కి టచ్ చేసే ఛాన్స్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, మేబీ ఎక్సెప్ట్ ఫర్ పిఎన్బి అండ్ ఎస్బీఐ లాంటి స్టాక్స్ తప్ప. సో విన్నర్స్ ఆల్వేస్ విన్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ వీ షుడ్ గో విత్ ద విన్నర్స్ అండి. నా ఉద్దేశంలో మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కోటక్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ అండ్ హెచ్డిఎఫ్సి, ఈ 4 యూ క్యాన్ చూస్. మేబీ 4 స్టాక్స్ మీరు ఈక్వల్గా యూ కెన్ బై. నువ్వు కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి ధర్మారావు. హలో సార్, సింటెక్స్ గురించి చెప్తారండి, స్టాక్ రీఅరేంజ్మెంట్. సో సింటెక్స్లో నిన్న మనం రీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ కావడం చూసాం. సో ఎటువంటి పరిస్థితి, ఎటువంటి రివ్యూ ఇస్తారు మీరు? యా, అంటే ఆ కొత్త స్టాక్ లిస్ట్ అయిన తర్వాతనే వీ కెన్ డూ అండి. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉండుంటే ఉన్నది ఉంచండి, ఇప్పుడే అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత డెట్ అనేది కూడా వాళ్ళు ఎలాగ డివైడ్ చేశారు, ఆ న్యూలీ లిస్టెడ్ స్టాక్స్ ఎప్పుడైతే వస్తాయో అది సింటెక్స్, మోల్డ్ అండ్ ప్లాస్టిక్స్ అనేది. సో వాళ్ళకి 2 డివిజన్స్ ఉన్నాయండి, ఒకటి ప్లాస్టిక్, ఒకటి ఈవెన్ స్పిన్నింగ్ అండ్ టెక్స్టైల్ రంగం కిందకి వస్తుంది అది. ఐ థింక్ ఇవన్నీ రీస్ట్రక్చరింగ్ అనేది దే హ్యావ్ డన్ ఇట్ ఓన్లీ టు క్లీన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ గెట్ అ బెటర్ ప్రాఫిటబిలిటీ. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సింటెక్స్ ఈజ్ డీసెంట్ కంపెనీ. కొద్దిగా డెడ్ బర్డన్ లాస్ట్ 3-4 years నుంచి ఉన్నది, వాళ్ళు కంప్లీట్ రీస్ట్రక్చరింగ్ మోడ్లోకి వెళ్ళారు కాబట్టి. అండ్ సింటెక్స్ ఇప్పుడు మనకి స్ప్లిట్ అయిన తర్వాత ఒకటి ఆల్మోస్ట్ B2C కంపెనీ లాగా అవుతుందండి. దే డైరెక్ట్లీ సెల్ టు కన్జ్యూమర్స్ అండ్ ప్లాస్టిక్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. కాబట్టి అది లిస్ట్ అయిన తర్వాత ఏ రేటుకి లిస్టింగ్ అవుతుంది దాన్ని బట్టి వీ కెన్ డూ ఏ కంప్లీట్ రివ్యూ. బట్ అదర్వైజ్ ఉన్న స్టాక్ తప్పకుండా ఉంచండి. సో నిన్న రికార్డ్ డేట్, ఇవాళ రికార్డ్ డేట్ కాబట్టి నిన్నటి నుంచి మనకు సింటెక్స్లో ఆ మేరకు మనకు కరెక్షన్ కనిపించింది. సో ఒక ఈక్విటీ షేర్ ఫర్ ఎవ్రీ 2 సింటెక్స్ షేర్స్ ఒక సింటెక్స్ ప్లాస్టిక్స్ షేర్ వస్తుంది ఇన్వెస్టర్స్కి. తర్వాత ఒక fully paid up Syntex Plastics for every 2 shares of course that is anyway there. So maybe ఈ కొత్త షేర్లు బాలాగారు చెప్పినట్టు కొత్త షేర్లు లిస్ట్ అయిన తర్వాత మనకు ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. అంతవరకు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ సింటెక్స్ షేర్ హోల్డర్స్ ఎవరైనా సరే. ప్రసాద్ విజయవాడ నుంచి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్. క్వాలిటీ పార్టీ రేట్లో బయింగ్ చేద్దాం అనుకున్నాను సార్, 2 years. కోల్టే పాటిల్. అవును సార్. ఎందుకు పెర్ఫార్మెన్స్ నచ్చిందా ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ మీకు? అవును సార్, అందుకోసం ఇంతకుముందు కూడా కొన్న లాభం వచ్చి 230 అమ్మేశాను. ఓకే, అంటే షేర్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు మీరు. ఫైనాన్షియల్ అంటే ఫండమెంటల్స్ గమనించారా? లేదు సార్, ఫండమెంటల్స్ గమనించలేదు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ ఒకటే చూస్తున్నారు మీరు. కోల్టే పాటిల్ ఎలా ఉంది? ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మీనింగ్ఫుల్ కరెక్షన్ కూడా వచ్చింది స్టాక్లో. అండ్ ఐ థింక్ ఇట్లాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ గుడ్ సైన్, యాక్చువల్లీ స్ట్రాంగ్ చార్ట్స్కి ఇట్స్ ఎ గుడ్ సైన్. బట్ ఓన్లీ థింగ్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, మేబీ 137 200-day మూవింగ్ యావరేజ్ దాన్ని, అక్కడ దాకా డౌన్ సైడ్ రావచ్చు. కరెంట్లీ 160 ఉంది. 2-3 ప్రైస్ పాయింట్స్లో అప్ టు 140 మీరు అక్యూములేట్ చేయొచ్చు. మీరు 2 years అంటున్నారు కాబట్టి దీని ఆల్ టైమ్ హై అరౌండ్ 238. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక 290 నుంచి 300 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు కొంచెం ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ వే టు గో, 160 నుంచి 300కి వెళ్ళాలి. 2 years ఐ థింక్ ఇట్స్ పాసిబుల్ అండి, ఎందుకంటే రియాలిటీ యాజ్ ఏ స్పేస్ రివర్స్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ క్వైట్ పాసిబుల్. జీవి సాయి కుమార్ సింటెక్స్ 30 రూపాయలకు ఉన్నారు, అనంతరాజ్ 62లో ఉన్నాయి, ఏం చేయాలి? నిన్న కొనుక్కొని ఉంటారు, ఎటువంటి సలహా ఇస్తారా? అయితే ఉంచమనే చెప్తానండి, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అన్లెస్ వీ రియలీ సీ ద ఫండమెంటల్స్ ఆఫ్టర్ హ్యావింగ్ ఆఫ్ అండ్ సెపరేట్గా అది లిస్ట్ అయిన తర్వాత మనకి రెండిటి బ్యాలెన్స్ షీట్స్ తెలుస్తాయండి. అండ్ ఫస్ట్ క్వార్టర్లో కూడా తెలియదు. బట్ అదర్వైజ్ సింటెక్స్ యాజ్ అ కంపెనీ ఈజ్ అ డీసెంట్ కంపెనీ అండి, ఎక్సెప్ట్ ఫర్ సమ్ హ్యూజ్ డెడ్ బర్డన్. దాని గురించే వాళ్ళు ఈ ప్రయత్నం, ఈ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. అనంతరాజ్ కూడా కరెంట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్దగా అంటే ఆల్మోస్ట్ అది 25 to 30 రేంజ్ నుంచి డబుల్ అయింది ఇన్ ద లాస్ట్ 18 to 24 months. బట్ వాళ్ళు కూడా కోర్ బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్ పక్కన పెట్టి మిగతావి నాన్ కోర్ బిజినెస్ కింద ఉన్న హోటల్స్ అండ్ హాస్పిటల్స్ లాంటి బిల్డింగ్స్ దే ఆర్ ట్రయింగ్ టు హైవ్ ఆఫ్ అండ్ క్లీన్ అప్ ద బ్యాలెన్స్ షీట్. కొద్దిగా టైం పట్టచ్చు, బట్ ఐ థింక్ బెనిఫిట్ అవుట్ డౌట్ ఇచ్చి యూ షుడ్ హోల్డ్ ద స్టాక్ రైట్ నౌ. రమేష్ అయ్య గారి అడుగుతున్నారు, సోనాకోయా షేర్స్ లెటర్ ఆఫ్ ఆఫర్
వచ్చిందట 84 రూపీస్లో బై చేస్తామని, ఇప్పుడు 82.75లో ఉంది. ఆఫర్ చేయొచ్చా బైబ్యాక్లో? ఐ థింక్ మీరు ఒకవేళ ఆఫర్ చేయాలి అంటే బెటర్ టు సెల్ అండి. 1.5 రూపీ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఆఫర్ చేసి ఇన్ కేస్ మీకు అది యాక్సెప్ట్ అవ్వకుండా మార్కెట్ తర్వాత పడితే యూ షుడెంట్ రిపెండ్. సో ఇన్ కేస్ మీరు ఆఫర్ లెటర్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఐ థింక్ యూ కెన్ సెల్ ఇన్ ద మార్కెట్. 1 రూపీ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. మార్కెట్స్లో అమ్మేసుకోవడం మంచిది. మేబీ 10-15% గ్యాప్ ఉన్నప్పుడు ఆ పని చేయొచ్చండి. ఆఫర్ లెటర్స్ను కన్సిడర్ చేయొచ్చు. తర్వాత రిలయన్స్ క్యాపిటల్ గురించి రమేష్ అడుగుతున్నారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? నేను బాగా తగ్గాయి, అడా గ్రూప్ స్టాక్స్ అన్నీ భారీగా తగ్గడం చూసాం. సో రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా కూడా. నో, ఇన్ఫ్రా ఐ డోంట్ థింక్ యూ షుడ్ టచ్ అండి. ఎందుకంటే టోటల్ ఇన్ఫ్రా స్పేస్ రివర్స్ అయినా కూడా ఈ స్టాక్ పర్ఫామ్ చేయలేకపోతుంది. సో ప్రీవియస్ హిస్టరీ కూడా దీనికి ఉంది, 2000 వరకు పెరిగిన స్టాక్. బట్ అగైన్ క్యాపిటల్ ఐ థింక్ యూ క్యాన్ లుక్ ఎట్ అండి. ఎందుకంటే ఈ స్టాక్లో 530 విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్ చాలా కీ సపోర్ట్ ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 580 ఉంది అండ్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. మీరు దీనిలో గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ నెక్స్ట్ లెగ్ ఆఫ్ మార్కెట్ పడింది అంటే కనుక డెఫినెట్గా ఇది 530 దాకా కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో 2 ప్రైస్ పాయింట్స్లో అప్ టు 530 తీసుకోండి. మీకు అట్లీస్ట్ 1.5-2 ఇయర్ వ్యూ ఉంటేనే ఈ స్టాక్లో మీరు ఎంటర్ అవ్వాలి. మేబీ 680 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది ఈ స్టాక్లో. ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక మేబీ 760 to 800 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బై ఆన్ డిప్స్ అని చెప్తాను. రంజిత్ రెడ్డి, సింటెక్స్ ఇండస్ట్రీస్ కొనుక్కోమంటారా? ఇవాళ కొనుక్కుంటే సింటెక్స్ ప్లాస్టిక్ షేర్లు వస్తాయా? రావండి, ఇవాళ కొంటే రావు. ఎందుకంటే ఇవాళ రికార్డ్ డేట్. సో మీకు షేర్లు మీ అకౌంట్కి వాళ్ళు క్రెడిట్ కావు కదా, 2 days పడుతుంది. కాబట్టి డోంట్ బై ఇట్ టుడే విత్ వ్యూ దట్ యూ విల్ గెట్ సింటెక్స్ ప్లాస్టిక్స్. తర్వాత పుంజ్ లాయిడ్ ఎలక్ట్రికల్స్ అనుకుంటాను 290లో ఉన్నాయి, హోల్డర్ సెల్. పుంజ్ లాయిడ్ ఎలక్ట్రికల్స్. లాయిడ్ ఎలక్ట్రికల్స్. లాయిడ్ ఎలక్ట్రికల్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ అని గత కొన్ని రోజులుగా చూస్తే కనుక కొద్దిగా డౌన్ ట్రెండ్లోనే స్టాక్. సో కొంచెం పుల్ బ్యాక్. ఐ థింక్ మార్కెట్ మిడ్ క్యాప్స్లో చాలా సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి మేబీ రిలీఫ్ ర్యాలీస్ వస్తాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. మేబీ 5-7% ఇక్కడ నుంచి పెరిగితే కనుక అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో సార్ నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. సార్ ఇది నాకు ఒక శారదా క్రాప్ కేమ్ అని చెప్పేసి నాకు ఐపీఓలో అలాట్మెంట్ అయిందండి. దాదాపు ఒక 100 షేర్ల వరకు ఉన్నాయి. సో ఇప్పుడు అది అందేయచ్చు సార్, ఎందుకంటే కొద్దిగా పడతా ఉంది. అదొకటి. రెండవది, దాంతో పాటుగా నా దగ్గర 50 లైన్ రికార్డు ఉన్నాయండి. ఇవి ఎందుకు పడుతున్నాయి అర్థం అవ్వట్లేదు. ఇది కొద్దిగా చెప్పండి. శారదా క్రాప్. శారదా క్రాప్ ఐ థింక్ లాస్ట్ 3 monthsలో చాలా బాగా పెరిగిన స్టాక్ అండి. ఆల్మోస్ట్ 335 నుంచి క్లోజ్ టు 570 దాకా పెరిగింది. సో 375 to 570 క్లోజ్ టు 200-220 రూపీస్ పెరిగినాక 50-70 రూపీస్ కరెక్షన్ ఈజ్ ఏ గుడ్ హెల్దీ కరెక్షన్ అండి. నా ఉద్దేశంలో మీరు ఇంకా ఫర్దర్గా హోల్డ్ చేయొచ్చు. మేబీ 447 మనకి చాలా కీ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది కట్ అవుతేనే మీరు సెల్లింగ్కి ఆలోచించాలి. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు హోల్డ్. మేబీ నెక్స్ట్ 1.5 year మీరు హోల్డ్ చేస్తే కనుక 620 to 640 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్. పిటీ లామినేషన్ ఇవన్నీ బేసికలీ దిస్ ఆర్ ఆల్ మిడ్ క్యాప్ స్పేస్ అండి. ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక ఈ స్టాక్స్ మొత్తం అక్రాస్ ద స్పేస్ పడ్డాయి కాబట్టి ప్రాబ్లీ అదే కోలో ఈ స్టాక్స్ కూడా పడ్డాయి. మేబీ ఈ స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ స్టేజ్లో అమ్మాల్సిన అవసరం అయితే లేదు. అరౌండ్ 15-20% పెరిగితే కనుక ఇన్ కేస్ మీరు ప్రాఫిట్స్లో ఉంటే ఇలాంటి వాటిలో ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్. ఇందిరా అడుగుతున్నారు, GHCL 275లో, గుల్షన్ పాలీ 89లో ఉన్నాయట, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? ఐ థింక్ గుల్పాలి యూ కెన్ వెయిట్ అండి. స్టాక్ అరౌండ్ 80 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఇన్ కేస్ 80 కట్ అయిందంటే కనుక కొంచెం ఫర్దర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అరౌండ్ 72 నుంచి 75 మధ్యలో ఐ థింక్ యూ కెన్ ట్రై టు యావరేజ్. అండ్ GHCL కూడా ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఈ స్టాక్ 95 నుంచి క్లోజ్ టు 300 విత్ ఇన్ ద లాస్ట్ 6 months పెరగటం చూసాం. సో ఆల్మోస్ట్ 3 times పెరిగిన స్టాక్ ఇంకొద్దిగా ఫర్దర్ కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో 3 monthsలో ఏదైతే ఉందో 206 దగ్గర మళ్ళీ కీ సపోర్ట్ ఉంటుంది. మేబీ అక్కడికి వస్తే మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో నిఫ్టీ బ్యాంక్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అండ్ అన్నీ కూడా మళ్ళీ రికార్డ్ హైస్ దగ్గర. సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్ ఆల్రెడీ రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి. నిఫ్టీ కూడా రికార్డ్ హైని, ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. సో 9532 23 points పెరిగింది. సో 9532 దగ్గర కొత్త రికార్డ్ ఫర్ నిఫ్టీ. సో ఆల్ 3 మేజర్ ఇండిసెస్, సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్ 3 కూడా రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి. సో వన్ మోర్ గుడ్ డే ఫర్ ది మార్కెట్స్. జూన్ సిరీస్ చాలా ఆశాజనకంగా ప్రారంభమైంది. కాలర్ లైన్లో ఉన్నారు, అనిల్. హలో. హలో సార్, అడగండి అనిల్. సార్ మార్కెట్ ల్యాబ్ 2 years. మోర్పెన్ ల్యాబ్. హలో. మార్కెట్ ల్యాబ్
ఏమండి ఏ ల్యాబ్ అన్నారు మీరు? మార్సన్ ల్యాబొరేటరీస్. మాసుమా? మార్సన్ ల్యాబొరేటరీస్. ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. MRPHN మార్సన్ ల్యాబొరేటరీస్. మార్ఫిన్. సో అదొక ల్యాబొరేటరీస్ ఉన్నట్లుంది. సో యావరేజ్ పాయింట్ 35 ఉంది సార్. ఏమండి 35 రూపీసా? మార్పెన్ ఏమో 20 రూపీస్. 35 రూపీస్ ఉంది సార్ యావరేజ్ పాయింట్. అది ఎగ్జిట్ అవ్వాలా ఏమన్నా 23 కంటే పైకి రావట్లేదు. ఇప్పుడు దాన్ని మోర్ పెన్ అంటామండి మేము, మీరేమో ఏదో మార్ఫిన్ అంటున్నారు. మార్ఫిన్ అంటే ఒక మాదక ద్రవ్యం, అదొక డ్రగ్. అటువంటి పేరుతో కంపెనీ పేరు పెట్టుకోరు ఎవరు కూడా. అది ఆ కంపెనీలో ఎంటర్ అయ్యే ముందు అసలు ఇది ఏం కంపెనీ, ఇది స్పెల్లింగ్ అన్నా కరెక్ట్గా తెలుసుకోండి. సో మోర్ పెన్ ల్యాబొరేటరీస్ పరిస్థితి ఏంటి? 2 రూపీస్ నుంచి పెరిగిన స్టాక్ అండి. ఐ థింక్ 2013లో 2 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో ఆల్మోస్ట్ మీకు అరౌండ్ హయ్యర్ సైడ్ 41 దాకా పెరగడం చేసాం. అండ్ లాస్ట్ 4 monthsలో హాఫ్ అయిపోయిన స్టాక్ ఇది. సో ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ మీరు హోల్డ్ చేసే స్టాక్స్ కాదండి. బై మేబీ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయాలి, లేదంటే ప్రాఫిట్ వస్తే ఐ థింక్ యూ షుడ్ బుక్. ఇలాంటి స్టాక్స్లో యూ షుడెంట్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్, అలాంటి వాటికి యూజ్ చేయకూడదు. ప్యూర్ ట్రేడింగ్ ప్లే కోసం యూజ్ చేయాలి. సో కరెంట్లీ మార్కెట్ ఉంచండి, ఎందుకంటే క్లోజ్ టు 18 రూపీస్ దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది ఇది. అండ్ ఆల్మోస్ట్ మనకి 4 month లో ఏదైతే ఉందో అక్కడే మనకి ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. బట్ అగైన్ పుల్ బ్యాక్స్ వస్తే కనుక మీకు 2170 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో 2170 ఒకవేళ దాటింది అంటే కనుక మొన్నటి స్వింగ్ హై 24 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బిట్వీన్ 22 and 24 ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ఇన్ కేస్ స్వల్ప నష్టం ఉన్నా దీనిలోంచి బయటకు రావడం బెటర్ అండి. తర్వాత జాస్విత మెయిల్ పంపించారు. మణపురం ఫైనాన్స్ ఉన్నాయి, 89 రూపాయలు లాంగ్ టర్మ్ కోసం కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? అలాగే హ్యావెల్స్ ఫెడరల్ బ్యాంక్ BEL లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారంటే చేయొచ్చా? ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. హ్యావెల్స్, ఫెడరల్ బ్యాంక్ అండ్ BEL మూడు కూడా పంచే. మన్నపురం కూడా 89లో కొన్నారు. ఇట్స్ గుడ్ అండి. అండ్ ఈవెన్ ఇవాళ కూడా స్ట్రాంగ్గానే ఉంది. నేను రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో ఇట్స్ టచింగ్ క్లోజ్ టు 100 రూపీస్. సో మీకు ఒకవేళ అట్లీస్ట్ 6 months to 1 year వ్యూ ఉంటే ప్రాబబ్లీ ఇది ప్రీవియస్ వీక్ దాటే అవకాశం ఉందండి. సో క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లీ అరౌండ్ 105 to 110 జోన్లో కొద్దిగా అమ్మండి. బట్ అదర్వైజ్ యూ షుడ్ ఈవెన్ హోల్డ్ మన్నపురం. తానకేశ్వరరావు, కళ్యాణి స్టీల్స్, జెట్ ఎయిర్వేస్, పవర్ గ్రిడ్, ఈ మూడు 1 to 2 years వ్యూ ఎలా ఉంది? ఐ థింక్ కళ్యాణి స్టీల్ ఈజ్ అ స్పెషలైజ్ స్టీల్ కంపెనీ అండి. జెట్ ఎయిర్వేస్ లాంటి దాంట్లో మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ తీసుకోండి. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసుకుంటే కొంచెం ఫ్యూయల్ ప్రైజెస్ బాగా పడ్డాయి కాబట్టి ఆల్ ఎయిర్లైన్ కంపెనీస్ ఆర్ బ్యాక్ ఇన్ టు లైమ్ లైట్, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా. సో అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇట్స్ ఆల్ సబ్జెక్ట్ టు హౌ ద క్రూడ్ బిహేవ్స్ అండి. అండ్ అందులో డీప్ అండర్ కటింగ్ ఆఫ్ ప్రైజెస్ కూడా ఉంటాయి. సో అటువంటి దాంట్లో మాత్రం రైట్ నో కొనొచ్చు. ఒకవేళ మీకు 10-12% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా బుక్ చేయడం మర్చిపోకండి. మాగంటి రామారావు అడుగుతున్నారు, ఏస్ 62 రూపాయల్లో, SBI 293లో, వేదాంత 237లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోమంటారు అవి? ఏస్ ఐ థింక్ యూ షుడెంట్ అండి. ఇక్కడ నుంచి ఇంకొద్ది ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ అరౌండ్ 53-55 వస్తే కనుక మీరు యావరేజ్ చేయండి. బట్ అదర్వైజ్ వేదాంత అండ్ SBI ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చు. బట్ అగైన్ ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ డిప్ వస్తే కనుక 5-7% ఈ రెండు స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి. అక్కడ మీరు థర్డ్ ప్రైస్ పాయింట్ ఎంటర్ అవుతామంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు. కామేశ్వర్ శర్మ అడుగుతున్నారు, మారుతి సుజుకి, మిందా ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయండి, రెండు కూడా డెఫినెట్లీ బాగానే ఉంటాయి. సో గతంలో కూడా మనం పదే చెప్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద స్టార్ షేర్స్. ఎస్పెషలీ మారుతి సుజుకి అసలు అన్బీటబుల్ పొజిషన్లోకి వెళ్ళిపోయిందండి. సో ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ బై. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మాత్రం తప్పకుండా హోల్డ్ చేయండి. MD కుమార్ 3 హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ రికమెండ్ చేయమంటున్నారు 5 years కోసం. 3 అంటే డెఫినెట్లీ ఐ థింక్ గ్రూప్ ఫైనాన్స్ అండ్ HDFC అఫ్ కోర్స్ యూ కెన్ నెవర్ రూల్ అవుట్ HDFCని, దో ప్రీమియం పొజిషన్ ఉన్నా కానీ. సో HDFC ఒకటి, అండ్ ప్రాబబ్లీ PNB హౌసింగ్ ఆల్సో షుడ్ డూ వెల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ లిస్టింగ్ అది, అంటే రీసెంట్ లిస్టింగ్. ఐ థింక్ దే ఆల్సో హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. కాబట్టి వీటిలో మీరు 2 price points విత్ 10-12% కరెక్షన్ కొనుక్కోండి. 5 years డెఫినెట్లీ మధ్యలో రివ్యూ చేసుకుంటుండండి. ఎందుకంటే 5 years మనం ఒక్కటేసారి కొన్ని పెట్టేయకూడదు, ఏ షేర్ అయినా ఏ సెక్టర్లో అయినా. కొద్దిగా రివ్యూ చేసుకోండి, నాట్ వెరీ ఆఫ్టెన్, బట్ మేబీ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఒకసారి రివ్యూ చేసుకుని quarter-on-quarter ఈ బిజినెస్కి మాత్రం విజిబిలిటీ నెక్స్ట్ 2-3-5 years బాగుంటుంది. ఇట్స్ అ గుడ్ సెక్టర్ యూ పిక్డ్, ఎంజాయ్ ద రైడ్. హేమారెడ్డి అడుగుతున్నారు, లుపిన్ 980 పుట్ ఆప్షన్ జూన్ది కొనుక్కోవచ్చా? 980 ఈజ్ వెరీ ఫార్ అండి. ఐ థింక్ టోటలీ అవుట్ ఆఫ్ మనీ అవుతుంది. ఎందుకంటే ఈ స్టాక్లో అరౌండ్ 1014 విచ్ ఈజ్ ఆల్మోస్ట్
2014's లోస్ ఐ థింక్ అక్కడ ఒక కీ సపోర్ట్ ఉంటుంది. సో కరెంట్లీ 1149 ఉంది, యూఆర్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 150 రూపీస్ ఇక్కడ నుంచి డౌన్. ఐ డోంట్ థింక్ అండి. సో 1014 దగ్గర కీ సపోర్ట్ ఉంది కాబట్టి 980 అంటే ఇన్ కేస్ లోపిన్ 950కి వస్తేనే మీ పుట్ ఆప్షన్ మీకు మనీ ఇస్తుంది కాబట్టి సో 250 రూపీస్ పడుతుందా ఇక్కడ నుంచి? ఐ డోంట్ థింక్. సో యూ షుడ్ అవాయిడ్ ఎట్ దిస్ స్టేజ్. సో చాలామంది సింటెక్స్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ షేర్ హోల్డర్స్గా ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొత్తగా కొనేవాళ్ళు మాత్రం వెయిట్ అండ్ వాచ్. అలాగే సుకృత అడుగుతున్నారు, వీగార్డ్, జేఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, మిందా కార్ప్, చంబల్ ఆర్ జేఎస్ఎఫ్సి 1 ఇయర్తో ఇవన్నీ ఎలా ఉంటాయి ఫ్రెష్ బై కోసం, తాజాగా కొనుగోలు కోసం? డెఫినెట్లీ అన్ని స్టాక్స్ కూడా మంచి కరెక్షన్స్ వచ్చాయండి. సో టాప్ నుంచి చూస్తే కనుక 20-25% కరెక్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ తీసుకోవచ్చు. బట్ అగైన్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ మిడ్ క్యాప్ స్టాక్స్. ఇన్ కేస్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా 10-15% పడతాయి. సో 2 ప్రైస్ పాయింట్స్ మీకు వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు పిక్ చేయండి. సెకండ్ ప్రైస్ పాయింట్ ఫర్ అబౌట్ 10% ఆర్ 15% కరెక్షన్ మీరు ఫర్దర్ యాడ్ చేయొచ్చు. రంజిత్ నాదెండ్లు అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ క్యాపిటల్, M&M ఫైనాన్స్, ఎస్ఐపి, వీటిలో ఎస్ఐపి చేద్దాం అనుకుంటే ఏది దేన్ని రికమెండ్ చేస్తారు? ఏ ప్రైస్ పాయింట్? ప్రైస్ పాయింట్ అవసరం లేదు, మీరు ఎస్ఐపి అన్నప్పుడు ఇంకా అది మంత్లీ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అవసరం లేదు. మూడిట్లోనూ స్ట్రాంగెస్ట్ అంటే బజాజ్ ఫైనాన్స్, ఫాలోడ్ బై M&M ఫైనాన్స్, దెన్ ఆఫ్ కోర్స్ రిలయన్స్ క్యాపిటల్. సో ఆ ప్రయారిటీ దీనిలో మీరు దేన్ని ప్రైస్ పాయింట్గా ఏమన్నా ఎస్ఐపి అంటున్నారు కాబట్టి ఐ థింక్ స్ట్రాంగెస్ట్ చార్ట్ ఈస్ బజాజ్ ఫైనాన్స్ అండి. ఈవెన్ M&M కూడా ప్రీవియస్ హై కూడా దాటలేకపోతుంది. సో రిలయన్స్ క్యాపిటల్ ఇస్ వే బిహైండ్ ఇట్స్ ఆల్ టైమ్ హైస్ 2300 ఎట్లా అంటే. సో నా ఉద్దేశంలో షుడ్ గో ఫర్ బజాజ్ అండి. ఐ థింక్ మీరు ఫినాన్స్ సెక్టర్లో ఒక స్టాక్ పిక్ చేయమని అడిగితే ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా. సో తేజ విశాఖపట్నం నుంచి ఆయన వాళ్ళే స్టాక్ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టారంట. 25 షేర్లు ఫెడరల్ బ్యాంక్ కొన్నారు 111 రూపాయల్లో. సో బ్లెస్సింగ్స్ కావాలట. సో చిరంజీవ సుఖీభవ, మీ సంపద వృద్ధి కావాలి, ఇలా పౌరోహిత్యపు శుభాకాంక్షలు అన్నీ అందజేస్తామండి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ కీప్ డూయింగ్ యువర్ ఓన్ హోంవర్క్. సో మంచి హోంవర్క్తో చక్కటి రీసెర్చ్ చేస్తూ మన అనలిస్ట్ ఇచ్చే రికమెండేషన్స్ అన్నింటినీ ఫాలో అవుతూ, అండ్ వైజాగ్ అంటున్నారు కదా, రాబోయే వర్క్షాప్ కూడా అటెండ్ అవ్వండి, మరిన్ని మెళుకువలు నేర్చుకోవచ్చు. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. వీ హోప్ యువర్ ఫెడరల్ బ్యాంక్ విల్ బీ ఎ 10 bagger ఇన్ ది నెక్స్ట్ 5 years ఆర్ సో. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి. సో కానీ మనం ఇప్పటికే టైం అతిక్రమించాం కాబట్టి ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ముగించి మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్. అండ్ చివరిగా ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తున్నారా? నిఫ్టీ బ్యాంక్లో మళ్ళీ మనం వెనక్కి రావడం చూసాం ఆల్ టైమ్ హై నుంచి. No, I think Voltas is looking very interesting అండి చార్ట్స్లో. ఐ థింక్ లాస్ట్ 3 daysలో క్లోజ్ టు 420 నుంచి 490 దాకా పెరగటం చూసాం. అండ్ దట్ విచ్ హ్యూజ్ వాల్యూమ్ బ్రేక్అవుట్. ఆఫ్ కోర్స్ ఇమీడియట్ ఎంట్రీ వద్దనే చెప్తాను. కరెంట్లీ 499 ఉంది. ఇన్ కేస్ ఈ స్టాక్ కరెక్ట్ అవుతే కనుక అరౌండ్ 470 నుంచి 450 దాకా పిక్ చేయొచ్చు. ఐ థింక్ దిస్ విల్ గివ్ అట్లీస్ట్ 15-20% ఇన్ ద నెక్స్ట్ 1 year ఈ స్టాక్. అండ్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్. సో డెఫినెట్లీ వోల్టాస్ ఒకటి వాచ్ చేసి ఐ థింక్ వన్ క్యాన్ బై. అండ్ నిఫ్టీ ఐ థింక్ నో నీడ్ టు హరీ అండి. ఐ థింక్ మనకి క్లోజింగ్ బేసిస్ 95-50 అబోవ్ క్లోజ్ అవుతేనే మీనింగ్ఫుల్ బ్రేక్అవుట్గా మనం పరిగణిస్తాం. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు మార్కెట్స్ ఇన్ ఏ హరీ. సో ప్రాబ్లీ మార్కెట్ ఒకవేళ 50-60 పాయింట్స్ కరెక్ట్ అవుతేనే ఫ్రెష్ లాంగ్స్ కోసం అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ స్టేజ్లో ఫర్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్, ఇవాళ అండ్ మండే, ఐ థింక్ యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ ద షార్ట్ టర్మ్ ట్రేడింగ్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. హ్యావ్ ఎ గుడ్ డే.